ఈసారి గోదావరి వరదలు మళ్లీ వృధా అవుతాయనే సందేహాలు కలుగుతున్నాయి. ఎన్టీఎస్ఏ నివేదిక ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ మరమ్మతులకు ముందడుగు వేయకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ఎన్టీఎస్ఏ నివేదిక అందిన మేడిగడ్డకు ప్రభుత్వం ఇప్పటివరకు మరమ్మతులు ప్రారంభించలేదు. అన్నారం, సుందిళ్లలో నీటి నిల్వ ఇబ్బందులు ఉన్నాయి. మరోవైపు తుమ్మిడిహట్టిని కడతామని మేనిఫెస్టోలో ప్రకటించినా ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడలేదు. మరో 2 నెలల్లో వరదలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈసారి కూడా గోదావరి వరద నీరు సముద్రానికి చేరేలా కనిపిస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో తుమ్మిడిహట్టి బ్యారేజ్ని నిర్మిస్తుందా? కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ని ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం రాష్ట్ర సర్కారు పునరుద్ధరిస్తుందా? మరమ్మతులు చేసి మళ్లీ వినియోగంలోకి తెస్తుందా అనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు గడుస్తున్నా తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. ఇక కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లపై ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి అడుగులు వేయాలని భావించారు. పరిశోధనలు చేసి మరమ్మతులకు సిడబ్ల్యూసీ ఆమోదం తీసుకుని పనులు చేపట్టాలని ఎన్డీఎస్ఏ సిఫార్సు చేసింది. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం. 2 నెలల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు వరదలు వస్తే నవంబర్ దాకా మరమ్మతుకి అవకాశం ఉండదు. మేడిగడ్డ బ్యారేజ్లో 7వ బ్లాక్ కుంగిన ప్రభావం 6, 8 బ్లాకులపై పడినట్లు నీటిపారుదల శాఖ నిపుణులు గుర్తించారు. 32 పిల్లర్లు కొత్తగా కడితేనే బ్యారేజీ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లర్లు కట్టడానికి దాదాపు ఏడాది పట్టే అవకాశం ఉందని, ఆలోపే మేడిగడ్డ ఎగువన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తేనే కన్నేపల్లి పంపు హౌస్ నుంచి అన్నారం, సిరిపురం పంపు హౌస్ నుంచి సుందిళ్ల బ్యారేజ్లోకి నీటిని పంపింగ్ చేయవచ్చని నిపుణులు అంటున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయగా లింక్ 1లో ఉన్నటువంటి సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్లు, పంపు హౌసులు తప్ప మిగిలిన బ్యారేజ్లు, పంపు హౌసులు బాగానే ఉన్నాయి. వీటిని వాడుకోవాలంటే ప్రత్యామ్నాయంగా తుమ్మిడిహట్టిపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. కాళేశ్వరం పథకంలో అదనపు టీఎంసీకి సంబంధించి సవరణ డిపిఆర్ను వివరాలతో మళ్లీ సమర్పించాలని సిడబ్ల్యూసీ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీన్ని అవకాశంగా తీసుకుని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో తుమ్మిడిహట్టి బ్యారేజ్ని కొత్తగా చేర్చి సమగ్ర డిపిఆర్ను సమర్పించడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది. కానీ దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ సీజన్లోని కాళేశ్వరంలోని కీలక బ్యారేజ్లు నిరుపయోగంగా మారేలా కనిపిస్తున్నాయి.